విముక్త స్త్రీ, లిబరేటెడ్ ఉమెన్ అంటే వివాహానికి ముందే శృంగార అనుభవం కలిగిన, వివాహానంతరం ఉద్యోగం పొందిన స్త్రీ అని అర్థం. గ్లోరియా స్టీనియం ఈ మాట చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన పాడ్కాస్ట్ స్త్రీ తన యొక్క సౌందర్యం. ఆడవాళ్లకు గణితం అంటే ఇష్టం. తమ వయస్సుని 2తో భాగించి చెబుతారు కాబట్టి, తమ దుస్తుల ధరను 2తో హెచ్చవేసి చెబుతారు కాబట్టి, తమ ఆప్త స్నేహితురాలి వయసును కనీసం 5 ఏళ్ళు పెంచి చెబుతారు కాబట్టి. ఎందుకంటే స్త్రీతో కలిసి జీవించనులేము, ఇరుగు పొరుగు వారికి కనిపించకుండా ఇంటి వెనుక పూడ్చిపెట్టనులేము. పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకు స్త్రీకి మంచి తల్లిదండ్రులు అవసరం. 18 నుంచి 35 ఏళ్ల వరకు అందంగా కనిపించడం అవసరం. 35 నుంచి 55 ఏళ్ల వరకు మంచి పర్సనాలిటీ అవసరం. 55 ఏళ్ల తర్వాత ధనవంతురాలై ఉండడం అవసరం. స్త్రీలు తప్పుదారిలో వెళ్తున్నారంటే పురుషులు కరెక్ట్గా వారిని అనుసరిస్తున్నారని అర్థం. స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. స్త్రీని సౌందర్యవతిగాను బుద్ధిహీనురాలిగాను భగవంతుడు సృష్టించాడు. ఎందుకంటారా? ఆమెను పురుషులు ప్రేమించడం కోసం సౌందర్యవతిగా, పురుషులను ఆమె ప్రేమించడం కోసం బుద్ధిహీనురాలుగా సృష్టించాడు. స్త్రీలు బాగా నిరాశ చెందినప్పుడు బాగా తింటుంటారు లేదా షాపింగ్ చేస్తుంటారు. పురుషులకు నిరాశ కలిగినప్పుడు ఇతర దేశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు. స్త్రీ పురుషుల ఆలోచనలోని తేడా ఇదే. ఒక స్త్రీ ఏ గుణాలను కలిగి ఉన్నదో ఆ గుణాలను ఆధారంగానే చేసుకుని స్త్రీని బాధించడం పురుషుడి చిత్తవృత్తి అయిపోయింది. ఇది మారాలి. చాలా చిన్న శిష్ణం కలిగిన పురుషులు మాత్రమే రచయిత్రులను, కవయిత్రులను తక్కువ చేసి మాట్లాడతారు. ఇది కరెక్ట్ అయితే కాదు. నోట్ దిస్ పాయింట్. పతివ్రతలు లేకపోయినా పర్వాలేదు, కానీ పతితలు లేకపోతే మాత్రం మగాడు బతకలేడు. తన నిజమైన వయస్సును చెప్పే స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదు. అలా చెప్పే స్త్రీ ఏమైనా చెప్పగలదు సుమి. ఒకరినొకరు రాక్షసులుగా చూసుకునే స్త్రీ పురుషులు లోకాన్ని నరకంగా మార్చుకుంటారు. 3 రకాల పురుషులు స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోలేరు: యువకులు, వృద్ధులు, నడి వయసు వారు. ఎగ్జాంపుల్ ఒకటి నాకు తెలిసింది చెప్తున్నా. అమెరికా పురుషులు లావుగా ఉండే పుస్తకాలనే, సన్నగా ఉండే స్త్రీలను ఎక్కువగా ఇష్టపడతారు. అది ఎందుకో వాళ్ళనే అడగాలి, ఎందుకంటే మన కల్చర్ కాదు కాబట్టి. పురుషులతో సమానంగా స్త్రీలు విజయాలు సాధించడం అరుదు, ఎందుకంటే స్త్రీలకు సలహాలు ఇచ్చే భార్యలు ఉంటారు కదా. శక్తివంతుడైన పురుషుడు 2 అంశాలను కోరుకుంటాడు: 1 ప్రమాదం, 2 క్రీడ. అది రతి క్రీడ లేకపోతే జీవితంలోని క్రీడ తనే తెలుసుకోవాలి. అందువల్ల స్త్రీని ఇష్టపడతాడు. బహుశా ప్రమాదకరమైన క్రీడాంశం స్త్రీ మాత్రమే కావచ్చని దాని అర్థం. దుస్తులు లేకుండా ఉండే బాగుండు అని పురుషుడు లేదా ప్రియుడు లేదా భర్త అనుకోవచ్చు. అలా భావించే విధంగా దుస్తులు ధరించడం స్త్రీకి మాత్రమే తెలుసు, బాగా తెలుసు. స్త్రీ అసలు వేషంతో ఆవిడని ఇష్టపడి చూసే పురుషుడు చూపు చూపుతుందంట. తనను ప్రేమించే ఏ పురుషుడిని ఏ స్త్రీ కూడా ద్వేషించదు. ఒక స్త్రీకి ఉన్న స్నేహితుడిని మాత్రం చాలామంది స్త్రీలు ద్వేషిస్తుంటారు. గొప్ప సౌందర్యవతి మరణం ఎప్పుడైనా తిరుగులేని కవితా వస్తువే. ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే, తమ చుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న వలనేమో పక్షులు, స్త్రీలు తల తిప్పకుండానే వెనుకకు చూడగలరు. స్త్రీ సౌందర్యం అంతా ఆమె నయనాలలోనే ఉంటుంది. ఇది సత్యం. అవే ఆమె హృదయానికి రహదారులు. స్త్రీకి కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. నీరు లేకుండా తడిపేయగలదు, గాయపరచకుండా రక్తం స్రవించేట్లు చేయగలదు, ఎముకలు లేని అవయవాన్ని కూడా గట్టిపడేట్లు చేయగలదు. వాస్తవాలను లోనికి రానివ్వకుండా తలుపులు మూస్తే అవే వాస్తవాలు కిటికీ గుండా లోనికి ప్రవేశించేలా చేయగలదు. ఒక స్త్రీలోని లోపాలను తెలుసుకోవాలంటే ఆమెను గూర్చి ఇతర స్త్రీల ముందర ప్రశంసావాక్యాలు పలకడమే సరైన మార్గం. ఆడవాళ్ళు సౌందర్యవతులు, ఆకర్షణ శక్తి కలిగిన వారు అని 2 రకాలు. నువ్వు గమనించిన స్త్రీ సౌందర్యవతి, నిన్ను గమనించిన స్త్రీ ఆకర్షణీయత కలిగిన వ్యక్తి. అధికారహీనతే ఆదర్శంగా మార్చబడిన ఒకే ఒక్క పీడిత వర్గం స్త్రీ జాతి నా దృష్టిలో. స్త్రీలు చేయకూడనిది నిషేధింపబడిన అంశాలు ఎక్కువ. అందువల్ల పురుషుల కంటే స్త్రీ కాలక్షేపానికి అవకాశాలు ఎక్కువ. స్త్రీ సహనం వారి గొప్పతనానికి చిహ్నం కాదు, వారి అనుభవానికి సంకేతం. సో అనుభవజ్ఞులకు మాత్రమే తెలుస్తుంది. సమయం, సందర్భాలను అనుసరించే నిర్ణీత సమయంలో లేదా అప్పుడప్పుడు స్త్రీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ సిగరెట్ని ఎప్పుడంటే అప్పుడు కాల్చుకోవచ్చు.
ఎప్పుడు కలిసిన ఒకే రంగు పొగ వస్తుంది, కానీ స్త్రీ అలా కాదు. బీ కేర్ఫుల్. బ్రహ్మచారి నెమల్ లాంటివాడు, వివాహం నిత్యమైన వ్యక్తి సింహం లాంటివాడు, వివాహితుడు గాడిద లాంటివాడు. కాబట్టి పురుషుడు కనుగొన్న అతి గొప్ప అంశం స్త్రీ సౌశల్యం. శృంగారంలో పురుషుడి వైవిధ్యకాంక్ష అతడిని అసంతృప్తితో నిరీక్షించేలా చేస్తుంది. కానీ స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా కాలక్షేపం చేస్తారో తెలుసుకున్న పురుషులు ఎవరో పెళ్లి చేసుకోరు. పెళ్లికి ముందే శృంగారం చేస్తారు. అప్పుడు ఆ శృంగారానికి కట్టుబడి వివాహం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పురుషుడి వ్యక్తిత్వం అతడి భార్య ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు తేల్చాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత పురుషుడు లేదా స్త్రీ దేహం తనదైన మెదడును కలిగి ఉంటుందనేది నా భావం. ఇది ఈరోజు పాడ్కాస్ట్.